అయోర్టిక్ డైసెక్షన్ అనేది కొంతమంది పేషెంట్లు అంటే కంజెంటల్‌గా డిఫెక్ట్ ఉంటే కొంతమందికి అయోర్టిక్ డిసీజెస్‌లో గానీ, కంజెంటల్ డిఫెక్ట్స్ అంటే కొంతమందికి పుట్టుకతోనే అయోర్టా టిష్యూస్ డిఫెక్టివ్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి మార్ఫాన్స్ సిండ్రోమ్ అంటాము. లేకపోతే టర్నర్ సిండ్రోమ్ అని సిండ్రోమిక్ డిసీజెస్ అంటాము వాటిల్ని. ఆటిల్లో గానీ, లేకపోతే పుట్టుకతోనే బైకస్పిడ్ అయోర్టోపతి అని ఉంటుంది కొంతమందికి. సో, వాళ్ళలో గానీ ఏజ్ పెరిగే కొద్దీ అయోర్టా డైలేట్ అయ్యి డైసెక్షన్ రావటానికి అవకాశం ఉంటుంది. డైసెక్షన్ అంటే ఒక రక్తం అంటే ఇన్‌సైడ్ నుంచి రక్తనాళాల్లోకి రక్తనాళం వాల్‌లోకి బ్లడ్డు డిసెక్ట్ అయిపోయి బిగినింగ్ ఆఫ్ ద అయోర్టా నుంచి అంటే హార్ట్ బిగినింగ్ నుంచి పైదాకా ప్రతి రక్తనాళంలోకి బ్లడ్ వెళ్ళిపోయి చీలినట్లయిపోయి దెన్ ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో, ఈ పేషెంట్‌కి వెంటనే ఆపరేషన్ చేయకపోతే యూజువల్‌గా వితిన్ 24-48 అవర్స్ డెత్ అయిపోతుంది. సో, అందుకనేంటంటే వీళ్ళకి మేజర్ ఆపరేషన్ అవసరం పడుతుంది అయోర్టిక్ డైసెక్షన్‌లో. బట్ మోర్టాలిటీ ఆల్సో వెరీ హై ఇన్ దీస్ టైప్ ఆఫ్ పేషెంట్స్. ఈ పేషెంట్స్‌లో ఏం చేస్తామంటే అసెండింగ్ అయోర్టా రీప్లేస్ చేస్తుంటాము. దట్ ఈస్ రూట్ రీప్లేస్‌మెంట్ అంటాము. ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో రూట్ రీప్లేస్‌మెంట్ చేసి దెన్ ఒక్కొక్కసారి ఈ బ్రెయిన్‌కెళ్ళే రక్తనాళాలు నెక్ వెసల్స్ అంటాము. వాటిల్ని డీబ్రాంచింగ్ అవి కూడా డిస్కనెక్ట్ చేసి అయోర్టా నుంచి వేరే ట్యూబ్స్ నుంచి కనెక్ట్ చేసి ప్రాక్సిమల్ అయోర్టాకి కనెక్ట్ చేస్తుంటాం. దాన్ని డీబ్రాంచింగ్ అంటాం. తర్వాత మిగిలిన పార్ట్ అంటే అబ్డోమెన్, థొరాసిక్ అయోర్టా అంటాము. తర్వాత వాటికెళ్ళే రక్తనాళాలు, కిడ్నీకెళ్ళే రక్తనాళాలు, బవల్స్‌కెళ్ళే రక్తనాళాలు, కాళ్ళ దాకా కూడా అది చీలిపోతుందనమాట. ఇటువంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే ఫస్ట్ అసెండింగ్ థొరాసిక్ అయోర్టా చేసి నెక్స్ట్ ఆపరేషను ఎండోవాస్కులర్ ప్రొసీజర్ అన్నమాట. టీవార్ అంటాం దాన్ని. సో, ఆ ప్రొసీజర్ కూడా కొంతమందికి అవసరం అవుతుంది. ఇది చాలా కాంప్లెక్స్ ప్రొసీజరు. హై మోర్టాలిటీ ఉంటది. తర్వాత కాంప్లికేషన్స్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ గానీ, లేకపోతే బవల్ ఇస్కీమియా గానీ అట్లా ఏదన్నా వస్తే పేషెంట్స్ బతకడం కష్టం.